వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు దాదాపు 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. సో ఇప్పటికే మున్సిపల్లో కౌన్సిలర్‌గా ఎవరు పోటీ చేయాలి, ఎవరు పోటీలో ఉండాలి, ఎవరు ఇక్కడ ఏ వార్డుల నుంచి కూడా పోటీలోకి వెళ్ళాలనే కసరత్తు మొదలు చేశారు. ప్రస్తుతం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లతోని ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఏ వార్డులో ఏ కౌన్సిలర్ ఎవరిని పెడితే బాగుంటుంది, ఏ నాయకుడు అయితే ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఏ నాయకుడు అయితే మనకు పార్టీకి ఇటు మున్సిపల్కి మనకు ఈ పీఠం అంటే ఆ ఒక నాయకుడిని గెలిపించుకునే ఆలోచన విధానంతో ఏదైతే ఎమ్మెల్యే గారు సమక్షంలో ఎమ్మెల్యే గారు మిగతా నాయకులు కాంగ్రెస్ నాయకుల సో ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్లని ఏదైతే వాళ్ళు ఈరోజు క్షుణ్ణంగా వాళ్ళని ఒక అంశం మీద వాళ్ళని సుదీర్ఘంగా చర్చ అయితే జరుగుతుంది. సో మొత్తానికి ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్న నిర్ణయం మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా దాదాపు 66% వాళ్ళు ఒక దిశగా ముందుకెళ్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపుగా మనము అత్యధికంగా మున్సిపల్ చైర్మన్లని కైవసం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పలుసార్లు కూడా ఒక సమీక్ష సమావేశాల్లో చెప్పుకొచ్చారు. మంత్రులతోని కూడా ఒక భేటీ జరిగింది. ప్రతి ఒక్క ఎంపీ నియోజకవర్గానికి ఒక రాష్ట్ర మంత్రిని నియమించారు. ఆ మంత్రి ఆధ్వర్యంలోని ఇక్కడ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ మున్సిపల్ చైర్మన్లు, ఆ మున్సిపల్ కౌన్సిలర్లతోని ఒక నిర్ణయంతోని ఒక ఆలోచన విధానంతోని ప్రజలోకి వెళ్ళాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్ని శంకుస్థాపనలు, ఎన్నో ఇలాంటి కార్యక్రమాలతోని ప్రజల వద్దకు ముందుకు వెళ్తున్న సమక్షంలోని ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అంశాల మీద కూడా దృష్టి సారించి సక్సెస్ఫుల్గా 2వ సంవత్సరం అడుగుపెట్టి స్థానిక ఎన్నికలు కూడా కైవసం చేసుకొని మున్సిపల్ ఎన్నికల్లోకి వాళ్ళు అడుగు పెట్టబోతున్న సందర్భంలో ఇటు ఎమ్మెల్యేలకు, ఇటు మంత్రులకు, ఇటు ఎంపీలకు, ఇటు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చాలా సలహాలు, సూచనలు ఇచ్చే ఆలోచన చేశారు. మొత్తానికి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఈ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా మనం చైర్మన్లను నియమించుకున్నట్టయితే రాబోయే ఎన్నికల్లో కూడా మనకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే గతంలో మనం ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు మనం 24% అని దాదాపు 20%కి పరిమితం అయిపోతున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా బీసీలకే పెద్దపీట వేయాలని 38% బీసీలకే సీట్లు కేటాయిస్తున్న సందర్భం చూస్తున్నాం. చాలా చోట్ల కూడా బీసీ ఇక్కడ కల్వకుర్తిలో జనరల్ మహిళ ఇక్కడ రిజర్వేషన్లు వచ్చినాయి. సో మొత్తానికి ఇక్కడ ఏదైతే చూసుకున్నట్టయితే ఒకవేళ బీసీ నినాదంతో, బీసీ వాదంతో, బీసీ ఆలోచన విధానంతో వాళ్ళు 42% కోసం ఇన్ని రోజులు ఫైట్ చేసిరో, పోరాటం చేసిరో, అదేవిధంగా 38% కూడా మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు 30% కేటాయించింది రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ చూసుకున్నట్టయితే అత్యధికంగా బీసీలకు చోటు దక్కే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల ఎస్సీ మహిళ, ఎస్సీలకు అట్లాగే జనరల్ సీట్లు బీసీలకు అత్యధికంగా సీట్లు ఇచ్చే అవకాశం ఒక నిర్ణయానికి అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. సో భవిష్యత్ తరాలు కూడా భవిష్యత్తులో ఆలోచన కూడా, ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు కూడా చెప్తున్నారు, ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే మేము అధికారికంగా 42% ఇవ్వకపోతే పార్టీ పరంగా కూడా బీసీలకు న్యాయం చేసే విధంగా కూడా మేము ముందుకెళ్ళి బీసీలను అత్యధికంగా వాళ్ళకు సీట్లు ఇచ్చి గెలిపించుకొని వాళ్ళని కూడా రాజకీయ పరంగా కొంచెం మేము బలోపేతం చేయాలి, అభివృద్ధి పథంలో నడిపియాలి. ఏదైతే బీసీలకు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మేము నిలబెట్టుకోవడానికి మేము ఒక వంతుగా ప్రయత్నం చేస్తున్నామని పలుమార్లు ముఖ్యమంత్రి గారు చెప్పుకున్న విషయం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఏముంది బీసీలకు ఒక ఊరట అయితే కలిగింది మున్సిపల్ ఎన్నికల్లో 38% అని చెప్పుకొస్తున్నారు. సో అక్కడక్కడ కూడా కొందరు బీసీ ఓటు శాతం తక్కువ ఉన్న దగ్గర జనరల్ ఇచ్చారనమాట. సో బీసీల ఓట్లు ఉన్న దగ్గర బీసీలకు అవకాశం ఇచ్చే విధంగానే ఈరోజు పార్టీ ఆలోచిస్తుంది. కల్వకుర్తి పట్టణంలో అయితే జనరల్కు వచ్చింది, ఇక్కడ జనరల్ మహిళకు వచ్చింది. ఇప్పటికే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెద్ద ఎత్తున కూడా మున్సిపల్ కౌన్సిలర్లతో ఒక సమావేశం అయితే ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యక్రమంలో సీనియర్ నాయకులతో కలుపుకొని
ఎమ్మెల్యే గారు ఒక్కొక్క వార్డులో ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఆశావాదులు గూడా ఉన్నారు. ఏ నాయకుడికిస్తే, ఎవరికిస్తే మనం ఆ సీటును కైవసం చేసుకునే విధంగానే వాళ్ళు ఒక స్క్రూటినీ, ఒక ఆలోచన, ఒక కార్యక్రమాలైతే వాళ్ళు క్యాంప్ ఆఫీస్‌లో మొదలుపెట్టారు. ఈ నాయకుడికిస్తే మనకు ఈ సీటు మనకు దక్కుతుంది. ఆ నాయకుడిని బుజ్జగించే ఆలోచనలో కాంప్రమైజ్ చేసి నెక్స్ట్ ఏదైనా ఫర్దర్‌గా వచ్చినప్పుడు ఆ నాయకుడికి మనం న్యాయం చేయాలనే ఒక ఆలోచన విధానంతోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మిగతా సీనియర్ నాయకుల ఆలోచనలను అన్నీ గూడా తీసుకొని, అన్ని పరిగణలోకి తీసుకొని స్క్రూటినీ చేసి క్షుణ్ణంగా ఆలోచించి మున్సిపల్ ఎన్నికలకు వాళ్ళకు బీఫార్మ్ ఇయ్యాలని ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ పార్టీ సింబల్‌తోనే అయితే రేపు ఎన్నికలకి ఎళ్ళబోతున్నారో, దాదాపు ఎప్పుడెప్పుడా అంటున్న మనకు మున్సిపల్ ఎన్నికలు అతి త్వరలో ఇయాల, రేపు సాయంకాలం కల్లా గూడా ఒక నోటిఫికేషన్ అయితే రాబోతుంది తెలంగాణలో. సో, తెలంగాణలో మొత్తానికైతే మరో ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే అన్ని అధికారికంగా ఈసీ చెప్పినటువంటి కార్యక్రమాలు చూసుకున్నట్టయితే, ఇప్పటికే అన్ని విధాలుగా గూడా వాళ్ళొక సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుపోతున్నారు. ఇటు మనకు అచ్చంపేటు, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, ఆమన్గల్లు, ఇటు జడ్చల్ర, ఇట్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున గూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కాబోతుర్రు. మనకైతే ఏదైతే వాకిటి శ్రీహరి గారు ఆధ్వర్యంలో, మంత్రి వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఎంపీ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికైతే ఆయన పర్యవేక్షణలో ఈ మున్సిపల్ ఉంటుంది. సో, ఈ మధ్యనే మనం నిన్న చూసినాము. ఆమన్గల్‌లో ఏదైతే కోర్టు తీర్పొచ్చింది, అది ఆమన్గల్ మున్సిపల్ ఎన్నికలు మనకు మరి కొద్ది రోజులు తర్వాత వాళ్ళు ఎన్నికలోకెళ్ళే అవకాశం ఉంటుంది. కోర్టయితే ఇప్పుడు ప్రస్తుతము మున్సిపల్ ఎన్నికలకైతే వెళ్ళొద్దు, ఆపండి అనే ఒక తీర్పయితే ఇచ్చింది. వాళ్ళు ఓట్లు అటు ఇటు కొన్ని ఇబ్బందికరంగా ఉంటున్నాయి గాబట్టి అవన్నీ క్లియర్ అయిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ జారీ జేయాలనే ఆలోచన అయితే కోర్టు చెప్పడంతోనే అక్కడైతే ఆమన్గల్‌ల ఎన్నికలైతే ఆగినాయి. సో, మనకైతే ఏదైతే వాకిటి శ్రీహరి గారు మంత్రి గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఎంపీ మల్లు రవి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికలు కూడా చాలా సీరియస్‌గా జరగబోతున్నాయి. ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ చాలా వరకు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలైతే చేయబోతున్నారు. సో, మొత్తానికి వీళ్ళన్నిటిని ఎట్లా ఎదుర్కొంటారు? ఎట్లా ముందుకెళ్తారు? ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు అనేది వేచి చూడాలి. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నామని యనమల రేవంత్ రెడ్డి గారు, ఇటు ఎంపీ గారు, ఇటు మంత్రులు, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అత్యధికంగా కల్వకుర్తి ప్రాంత వాసుడైన యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నందుకు అత్యధికంగా నిధులొస్తున్నాయని పదే పదే వేదికల మీద మీడియా సమావేశంలో చెప్తున్న విషయం చూస్తున్నాం. చూడాలి మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుర్తిలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఏ పార్టీ నుంచి రేపు మనం ఈ మున్సిపల్ ఆఫీస్‌లో వాళ్ళు బాధ్యతలు చేపడతారో వేచి చూడాలి. మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉండండి. మీటీ న్యూస్, నేను మీ ప్రసాద్, కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయం నుండి.